వెల్కమ్ టు స్మార్ట్ సలోమి. ప్రముఖ తెలుగు వ్లాగర్, బైక్ రైడర్, యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్ ను జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ అధికారులు చెన్నైలో అరెస్టు చేశారు. సన్నీ యాదవ్ అరెస్టు ఒక్కసారిగా అతని స్వగ్రామం నూతనకల్లో కలకలం రేపింది. సన్నీ యాదవ్ అరెస్టుపై ఎన్ఐఏ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. దీంతో బైక్ రైడర్ సన్నీ యాదవ్ ఆచూకీపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు బయ్యా సన్నీ యాదవ్ ఎవరు? యూట్యూబ్లో వ్లాగ్స్ ఎలా స్టార్ట్ చేశారు, ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సూర్యాపేట జిల్లా నూతనకల్ మండల కేంద్రానికి చెందిన బయ్యా రవీందర్, అనూష దంపతులకు కుమారుడు సన్నీ యాదవ్. చిన్నతనం నుంచే బైక్లను నడపడం సరదా. ఈ సరదాతోనే వ్లాగింగ్ పై ఆసక్తి పెంచుకున్నాడు. 2016 నుండి దేశంలో వివిధ ప్రాంతాలకు బైక్ పై రైడింగ్ చేస్తూ వీడియోలను పోస్ట్ చేసేవాడు. 2019లో 21 రోజుల్లోనే బైక్ పై లదాఖ్ యాత్రను చేశాడు. ఆ యాత్రతో సబ్స్క్రైబర్స్ సంఖ్య ఒక్కసారిగా 3 లక్షలకు చేరింది. దాంతో పూర్తిస్థాయి వ్లాగర్ గా మారిపోయి 2019లో నేపాల్కు వెళ్లి తొలి విదేశ యాత్రను పూర్తి చేశారు. ఇలా అనతి కాలంలోనే బాగా ఫేమస్ అయ్యాడు. అయితే ఏడాది మార్చిలో రాష్ట్ర వ్యాప్తంగా యూట్యూబర్లు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారని కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిన కారణంగా బయ్యా సన్నీ యాదవ్ పై మార్చి 5న నూతనకల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అదే సమయంలో కొందరు యూట్యూబర్లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. అయితే సన్నీ యాదవ్ విదేశాలలో ఉండడంతో పోలీసులు లుకౌట్ సర్కులర్ కూడా జారీ చేశారు. దీంతో సన్నీ యాదవ్ దుబాయ్ నుంచి పాకిస్తాన్కి వెళ్ళాడు. ఆ తర్వాత బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో సన్నీ యాదవ్ తల్లిదండ్రులు హైకోర్టులో ముందస్తు బెయిల్ తీసుకున్నారు. పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన సమయంలో బైక్ రైడర్, యూట్యూబర్ సన్నీ యాదవ్ పాక్లోనే ఉన్నాడు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ ఆపరేషన్ సింధూర్ను చేపట్టిన నేపథ్యంలో భారత్, పాక్ల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. దేశంలోని కొందరు యూట్యూబర్లు స్పైగా పనిచేస్తూ భారత్ రహస్యాలన్నిటినీ పాక్కు చేరవేస్తున్నారని ఎన్ఐఏ అధికారులు అనుమానించారు. దీంతో దేశంలో కొందరు యూట్యూబర్లపై ఫోకస్ పెట్టారు. యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా, మరో 11 మందిని ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. మరికొందరు యూట్యూబర్లపై నిఘా పెంచింది. పాకిస్తాన్ నుంచి సన్నీ యాదవ్ 2 వారాల క్రితం ఇండియాకి వచ్చాడు. పాక్లో పర్యటించిన వీడియోలను తన యూట్యూబ్ ఖాతాలో పోస్ట్ చేశాడు. సన్నీ యాదవ్ తన పాకిస్తాన్ ట్రిప్ పైన పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నాడు. ఇదేంది భయ్యా ఇదెక్కడా చూడలే. ఒకవైపు మన దేశం పాకిస్తాన్ దాని తీవ్రవాదంతో పోరాడుతుంటే నువ్వేమో బైక్ వేసుకుని పాక్కు వెళ్ళి నీ జీవితాశయం నెరవేరిందని తెగ హైప్ ఇస్తున్నావు. ఒకవైపు భారత స్త్రీలు తమ సింధూరాలు కోల్పోయి క్షోభను అనుభవిస్తుంటే నువ్వు పన్నీర్ రోటీలు తింటూ ఎంజాయ్ చేస్తున్నావు. పాక్ ఉగ్రవాదంతో మనం పోరాడుతుంటే వారి దేశంలో సైట్ సీయింగ్ ముఖ్యమైపోయిందా సన్నీ? ఇది ఒకరి ఆవేదన కాదు. యూట్యూబ్లో బయ్యా సన్నీ యాదవ్ పాకిస్తాన్ టూర్ వీడియోల కింద వస్తున్న వందలాది కామెంట్లు. ఇటీవలే అతడు తన మోటార్ బైక్ మీద పాకిస్తాన్ వెళ్లడం పెద్ద ఇష్యూ అయింది. పాక్ వెళ్లొచ్చిన బైక్ రైడర్ సన్నీ యాదవ్ పై నిఘా ఉంచిన ఎన్ఐఏ అధికారులు ఈ నెల 29వ తేదీన చెన్నైలో అరెస్ట్ చేశారు. పాక్ సందర్శనకు గల కారణాలపై విచారణ జరిపేందుకు ఎన్ఐఏ అధికారులు అతన్ని అరెస్టు చేసినట్లు తెలిసింది. సన్నీ యాదవ్ అసలు పాకిస్తాన్కు ఎందుకు వెళ్లాడు? ఉద్రిక్తతల తరుణంలో శత్రు దేశాన్ని సందర్శించడానికి కారణమేంటి? పాక్లో ఏ ప్రాంతాల్లో సన్నీ యాదవ్ సందర్శించాడు? ఎవరిని కలిశాడు? ఎందుకు కలిశాడు అనే కోణంలో అతన్ని విచారిస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా ఇప్పటికే అరెస్ట్ అయిన పాక్ గూఢచారి జ్యోతి మల్హోత్రా కేసులో సన్నీ పేరును కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఆమెతో సన్నీకి ఏమైనా సంబంధాలున్నాయా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. భద్రతా సంస్థలు సన్నీ మొబైల్ కమ్యూనికేషన్ చరిత్రను విశ్లేషిస్తున్నట్లు తెలుస్తుంది. యూట్యూబర్, బైక్ రైడర్ సన్నీ యాదవ్ అరెస్టుపై అతడి తల్లిదండ్రులు, స్నేహితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 29వ తేదీన చెన్నైలో తన ఇంటి నుండి 5గురు వ్యక్తులు మఫ్టీలో సన్నీ యాదవ్ను తీసుకువెళ్లారని అతడి స్నేహితుడు చెర్రీ చెప్తున్నాడు. సన్నీ యాదవ్ను దేశద్రోహిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని చెర్రీ చెప్తున్నాడు. ఎన్ఐఏ అధికారులు అరెస్టు చేస్తే తమకు సమాచారం ఇవ్వాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. తమ కొడుకు దేశభక్తి కలిగిన వాడని, ఉగ్రవాదులతో ఎలాంటి సంబంధాలు లేవని తండ్రి రవీందర్ వాపోతున్నాడు. కేవలం బైక్ రైడర్ గా మాత్రమే
పాక్ను సందర్శించాడని చెప్తున్నారు. తన కుమారుణ్ణి ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారా లేక మరెవరైనా ఎత్తుకెళ్లారా అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తన కొడుకు ఆచూకీ చెప్పకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని రవీందర్ చెప్తున్నాడు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.